అవునా కదా. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అందరు ఎట్లున్నారు? మనం వెస్టేజ్లోకి వచ్చినామంటే హెల్త్ వస్తుంది. అవునా కదా. హ్యాపీనెస్ వస్తుందా? హ్యాపీనెస్ రాదు. వెస్టేజ్కి వస్తే హెల్త్ వస్తుంది, కానీ హ్యాపీనెస్ మాత్రం రాదు. హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది? హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది? హెల్త్ తోటి. వెల్త్ వస్తే హ్యాపీనెస్ వస్తుంది. ఆ వెల్త్ రావాలంటే మన లోపల బలమైన కోరిక ఉండాలి, సాధించాలని కోరిక ఉండాలి. అవునా కదా. అవునా కదా. అందరికీ 3 తరాలు గుర్తుండాలని ఉందా లేదా? ఉండాలా లేదా? ఇప్పుడు మనకు నిజంగా హెల్త్ అనేది సర్కిల్. మనం కూడా ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, సన్ కానీ చంద్రుడు కానీ మూన్ కానీ రౌండ్ ఉంటారా ఉండదా? మన ఎర్త్ కూడా రౌండే. ఎర్త్ కూడా రౌండే. అవునా కదా. మనం కూడా ఈ సైకిల్ని తిరుగుతాం. కాలం కూడా టైం కూడా మనకి సైకిల్నే తిరుగుతుంది, రౌండ్లోనే తిరుగుతుంది. సమ్మరు, రైన్ సీజన్, వింటర్. రైనీ అండ్ వింటర్. అవునా కదా. సమ్మర్ పోగానే రైనీ సీజన్, రైనీ సీజన్ పోగానే వింటర్ వస్తుంది, వింటర్ పోగానే సమ్మర్ వస్తుంది. మనం కూడా సైకిల్లో తిరుగుతాం. అవునా కదా. అంతే. కానీ ఈ సైకిల్లో తిరుగుతూ మనం 400 ఏళ్ళు కంప్లీట్ చేయాలి. 400 years కంప్లీట్ చేయాలి. 400 years బతకట్లేదు. బతుకుతున్నామా? బతకట్లేదు. కానీ ఎందుకు బతకలేము? మనం కూడా హెల్త్ సైకిల్ ఉండాలి. ఇక్కడ హెల్త్ డిసీజ్, రోగం వస్తుంది, మెడిసిన్ వాడతాం, క్యూర్ అవుతాం. క్యూర్ అయినాక మళ్ళీ హెల్త్కి పోవాలి. ఎంతమంది పోతున్నాం? పోతున్నామా? పోతలేము. కానీ మళ్ళీ మందులు వాడుకుంటూ మళ్ళీ గిడికే వస్తాం. అంటే ఇది నింపుతలేము. ఎందుకు నింపుతలేమంటే ఈ సైకిల్లో ఇది నిండుతుంది, కానీ ఇక్కడ మనం నిండుతలేం కాబట్టి 400 ఏళ్ళకి వస్తలేం కదా. అవునా కదా. కానీ మనము ఇక్కడ చూడండి, టెంపరీగా ఆలోచిస్తాం. జ్వరం రాగానే ఇమీడియట్లీ పారాసెటమాల్ ఇస్తాం, జ్వరం రాగానే. అవునా కదా. కానీ ఒక్కసారి ఒక పారాసెటమాల్ అయితే 1 week లైఫ్ స్పాన్ పోయినట్టు. ఒక స్టెరాయిడ్ అయితే ఒక 10 రోజులు లైఫ్ స్పాన్ పోయినట్టు. కానీ మనం కంట్రోల్ చేయడానికి చూస్తాం కదా. ఆ జ్వరం ఎందుకు తెచ్చుకుంది బాడీ అంటే, బాడీలో ఇన్సైడ్ మనకు బ్యాక్టీరియా, వైరల్ వెళ్తేనే బాడీ దాంతో ఫైట్ చేసే కార్యక్రమంలో జ్వరం వస్తుంది. వైట్ బ్లడ్ సెల్స్ బ్యాక్టీరియా తోటి, వైరల్ తోటి ఫైట్ చేసే కార్యక్రమంలో వస్తుంది. వచ్చినప్పుడు టెంపరేచర్ పెరుగుతుంది. కొట్లాట వచ్చినప్పుడు బీపీ పెరుగుతుందా లేదా? అట్లే బాడీలో టెంపరేచర్ రైజ్ అవుతుంది. మనం దాన్ని రైజ్ కానియాలి. ఎప్పుడు వేయాలి? చిన్నపిల్లలు అంటే ఒక 1 or 1 దాటిన వాళ్ళకి, పెద్దవాళ్ళు అయితే 1 or 3 దాటితేనే మనం పారాసెటమాల్ వేయాలి. కానీ మనం వెయ్యం, కానీ అక్కడ సిక్ అయిపోతాం. ఆ విధంగా మనం సిక్ కాకుండా ఉండాలంటే, ఒకప్పుడు మనం ఆయుర్వేదంలో ఎట్లా వాడేదంటే హెల్త్కి వచ్చేది. ఇప్పుడు మన సప్లిమెంట్స్ వాడితే కూడా హెల్తీకి వస్తాం. ఈ కంటిన్యూషన్ ఉండవు. అంటే మెటబాలిక్ డిజార్డర్స్ తప్పితే కంటిన్యూషన్ ఉండడం. మెటబాలిక్ డిజార్డర్స్ కూడా బీపీ కానీ ప్లస్ థైరాయిడ్ కానీ మన నార్మల్కి వస్తుంది. బయట రాదు, కానీ మనకు వస్తుంది. ఎక్సెప్ట్ షుగర్ కూడా మనము ముందు ఏం రాకముందు అయితే మనం నార్మల్ తీసుకొచ్చుకోవచ్చు. కానీ ఆల్రెడీ వచ్చినాక మెటఫార్మిన్ వాడినాక మళ్ళీ బ్యాక్ తీసుకురాలేము. కానీ ఆ షుగర్ సింటమ్స్ అన్నీ క్లోజ్ చేయొచ్చు, లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు. అవునా కదా. ఇప్పుడు మనం ఇళ్ళకి వచ్చినామంటే హెల్త్ వచ్చినట్టే కదా. మనం ఈ వెల్త్ని ఎట్లా సంపాదించుకోవాలి? వెల్త్ని సంపాదించుకోవాలంటే మనకి స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి, డ్రీమ్స్ ఉండాలి. అవునా కదా. ఇప్పుడు మనకు సక్సెస్ ఎట్లా వస్తుంది? ఇది సక్సెస్ రావాలంటే మనకి స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి. స్ట్రాంగ్ డిజైర్.
అంటే డ్రీమ్స్. ఈ డిజైర్, ఈ స్ట్రాంగ్ డిజైర్ ఉండగానే సరిపోతుందా? ఏం చేయాలి? మనం యాక్షన్లో పెట్టాలి. మన కోరికని, మన గోల్ని చేసుకోవాలని పెట్టాలి. ఈ డ్రీమ్స్ ఎప్పుడు మన గోల్గా మారుతుంది అంటే టైం ఫిక్స్ చేసుకోవాలి. నేను ఈ టైంలో సాధిస్తాను. దానికి ఈ టైం పెట్టుకున్నప్పుడు గోల్ అవుతుంది. ఆ గోల్కి కరెక్ట్ మనకి ఏం చేయాలంటే వర్క్ చేయాలి. వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే మనం ఇక్కడ వెల్త్కి వస్తాం. ఇక్కడ చాలామంది వెస్టేజ్ చేసిన వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఆగిపోతారు. ఇక్కడ కూడా ఇది కూడా సాధించారు. ఇది కూడా సాధిస్తారా? బయట టీంలలో సాధించారు. ఇప్పుడు మన దగ్గర డయాలసిస్ వచ్చిన వాళ్ళు క్యూర్ అవుతుంది, కానీ బయట అవుతారా? వెస్టేజ్ చేసిన కాదు. ఎందుకంటే వాళ్ళకి అవగాహన తెలియదు. ఎట్లా తెలియదు? ఎందుకంటే 4-5 ప్రోడక్ట్స్ ఇస్తారు, పోతారు. అవి ఒకసారి వేరే రకంగా పనిచేస్తే అవి పనిచేస్తలేరు అని కంపెనీని బ్లేమ్ చేస్తారు. అట్లా చేసే వాళ్ళే చాలా ఉంటారు, చాలామంది ఉన్నారు. అవునా కదా? వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది అని ఒక న్యూట్రిషనిస్ట్ అంటే ఏంటంటే మోర్ దాన్ డాక్టర్ కాదు, బట్ మోర్ దాన్ డాక్టర్. అప్పుడు వచ్చినప్పుడు కరెక్ట్గా మనకి హెల్త్ వస్తుంది. మోర్ దాన్ అంటే అటుగాక ఇటుగాక మధ్య రకం సార్. మోర్ దాన్ డాక్టర్. ఎందుకంటే మనం ఫుడ్ కాంచేది, మన ఫుడ్ సప్లిమెంట్స్ కదా, అదే ఫుడ్ దగ్గర నుంచి వాళ్ళు క్యూర్ అయ్యేదాకా మనం పట్టించుకుంటాం. ఆ విధంగా మనం చేసుకున్నాక మనం హెల్త్ వస్తుంది. ఈ వెల్త్ని ఎట్లా సాధించాలి? వెల్త్ సాధించాలంటే మనకు స్ట్రాంగ్ డిజైన్ ఉండాలి. ఒక గోల్ అని పెట్టుకోవాలి. ఎంత పెట్టుకోవాలి? అది ఎవరికి ఇష్టం? 1,00,000 రూపాయలు సంపాదించాలి. 1,00,000 రూపాయలు చాలు. 1,00,000 రూపాయలు ఎట్లా వస్తాయి మరి చెప్పు? 1 lakh సంపాదించాలి. కష్టపడితే నా డ్రీమ్ ఏముంది? 1 lakh. 1 lakh. 1 hour is equal to 1 lakh hours. 1 lakh hours. 1 lakh. 1 lakh అంటే నేను 1 hour అంటే నా 1 hour విలువ. ఇప్పుడు నేను ఇక్కడ గంట టైం స్పెండ్ చేసిందంటే ఈ ప్రపంచంలో నా కోసం పనిచేసే అవర్స్ 1,00,000 గంటలు కావాలి. 1,00,000 గంటలు నేను అచీవ్ అయినప్పుడు నా ఇన్కమ్ ఎంత ఉంటుందో చెప్పగలరా? హలో చెన్నకేశవ్, హలో, ఎంత ఉంటుంది శ్రవంతి? ఎగ్జాక్ట్. నేను 1 hour కంప్లీట్ చేసే టైంకి ఇన్కమ్ 1 crore ఉంటుంది. 1 crore ఈజీగా ఉంటుంది. ఇది పాసిబుల్లా కాదా? మళ్ళీ ఇది పాసిబుల్ అయినప్పుడు ఇది పాసిబుల్ అవుతుందా కాదు? పాసిబుల్ అవుతుందా కాదు? మనం చేయాల్సింది ఏంటి? మనకి 80 to 20% పీపుల్స్ ఉంటారు. ఈ 20% పీపుల్స్ దగ్గర ఈ సంపద ఉంటుంది. ఈ 80% పీపుల్స్ దగ్గర ఈ సంపద ఉంటుంది. ఇంకో ఇళ్ళ డ్రీమర్స్ ఉంటారు. ఈ డ్రీమర్స్ మన నెట్వర్కింగ్ వచ్చే వాళ్ళకు మన దగ్గరికి వచ్చారు. ప్రపంచంలో ఉండేది ఈ టైప్. మన నెట్వర్కింగ్ వచ్చేవారికి 90 to 10% ఉంటారు. 90 to 10% ఉంటారు. ఎందుకంటే దీనిలో ఒక 10% వాళ్ళు కొందరు బిజినెస్ చేసేవాళ్ళు, కొందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, కంఫర్ట్ జోన్ ఉన్న వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. అవునా కదా? కానీ ఇక్కడి నుంచి మనం లీడర్స్ తీసుకుంటాం. బిజినెస్ ఎవరితోటి చేస్తాం? వీళ్ళతోటి చేయాలి. 90% బిజినెస్ వాళ్ళు. ఇవాళ మల్లారెడ్డి అని చెక్కింగ్ పేషెంట్ ఉంది. ఆయన బిజినెస్ చేసినా చేయకపోయినా ఆయన అవసరానికి వాడతాడా? వాడా? వాడతాడా? ఇట్లా ప్రపంచంలో ఉంటారా? ఉండరా? ఇప్పుడు థైరాయిడ్ వాడతారు. మరి థైరాయిడ్ నార్మల్ తీసుకొచ్చుకోవాలంటే వచ్చి వాడుకోవాల్సిందే లేదా? ప్లస్ అంతా మనలాగానే పని చేయాలనుకుంటే మనం కార్ కొనుక్కున్నాక కార్ డ్రైవర్ కూడా ఉండాలి. అందుకే మనం అందరూ వర్క్ చేయాలని ఆశించవద్దు, ఉండాలి. ఇప్పుడు నేను నిజంగా నా ప్రొఫెషన్లో ఉన్నప్పుడు నా ఇన్కము దాదాపు 1 crore per annum ఉండేది.
నా ప్రొఫెషన్లో. ఇప్పుడు ఇన్కమ్ ఇలా రాదు వెస్టేజ్లో, కానీ వస్తుంది ఫ్యూచర్. రాకున్నా కానీ నేను త్యాగం చేసి వర్క్ చేస్తాను. ఎందుకంటే నేను అలా 10 కార్లు తీసుకున్నాను ఆ ప్రొఫెషన్లో. ఇప్పుడు ఇది వెస్టేజ్ కార్, ఫస్ట్ కార్. కానీ అక్కడ ఏంటిది, అక్కడ కారు తీసుకుంటే నేను పోషించాలి, కారు తీసుకుంటే నేను పోషించాలి. ఇక్కడ కారు తీసుకుంటే వెస్టేజ్లో కారు మనల్ని పోషిస్తుంది. ఎందుకంటే నాకు కారు వచ్చినప్పుడు, నా కార్ అన్వీలింగ్ చేసినప్పుడు నా క్లాస్మేట్స్ అంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్. సార్ చూడు ఎవరు రాంగ్ గైడ్ చేస్తుండ్రు, సార్ రాంగ్లోకి వెళ్తుండు. ఇక 5 నుండి 10 వేలకి, 5 నుండి 6 వేలకి నా కార్ ఫండ్, ఫస్ట్ కార్ ఫండ్ 5 to 6,000, 5 to 6,000. ఇప్పుడు అదే కార్ ఫండ్ నాకు మొన్న ఫోన్ చేశాడు, సేమ్ కామెంట్ చేసిన ఫ్రెండే ఫోన్ చేశాడు, యూసీడీ అయిపోయింది కదా, కంగ్రాట్స్ అని. ఇక్కడే ఉంటుంది కంగ్రాట్స్. కార్ ఫండ్ ఇప్పుడు 25,000 ప్లస్ వస్తుంది మంత్లీ. ఇప్పుడు నీ కారు నేను పోషిస్తున్నాను, కారు నన్ను పోషిస్తుంది. ఏమంటారు శ్రీనివాస్ గారు? మనల్ని పోషిస్తా, కారుని మనం పోషిస్తాము. ఇది ఇట్లా 80,000 వస్తుంది నెలకి. బాగుంటుందా? బాగుంటుందా? మిగతా ఇన్కమ్ కాక ఓన్లీ కార్ ఫండే 80,000 వస్తుంది. ఎన్ని వస్తుంది? 3 జనరేషన్స్, 3 జనరేషన్స్. అంటే 3 జనరేషన్ వరకే అది పోషిస్తుందా లేదా? మళ్ళీ 3 జనరేషన్ నువ్వు గుర్తుపెట్టుకుంటారా లేదా? దేవుని లెక్క చూస్తారా లేదా? చూస్తారా లేదా? చూస్తారు. మరి ఇది రావాలంటే మనం హార్డ్ వర్క్ చేయాలా లేదా? హార్డ్ వర్క్ చేయాలా లేదా? 3 జనరేషన్స్ అంటే ఎంత బాగుంటుంది? 3 జనరేషన్స్ అంటే 150 years. 200 ఏళ్ళు బతుకుతారు మొత్తం అన్ని కలిపితే. 3 జనరేషన్ అంటే 150 ఏళ్ళు వేసుకొని 12 నెలలు ఇండు 80,000. ఎంత మంచి కార్లు కొనుక్కోవచ్చు. అట్లే నాకు ఈ మంత్, ఇప్పుడు ఇవాళ 10th కదా, వచ్చినాయా చెక్స్? ఇవాళ నైట్ వస్తాయండి. నైట్ వస్తుంది. వాళ్ళ ఇవాటి నుండి హౌస్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. హౌస్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్రెండ్కి అదే కూడా చెప్పాను. క్లాప్స్. హౌస్ ఫండ్ ఫస్ట్ 10,000 తోటి స్టార్ట్ అవుతుంది. 10,000 ప్లస్ తోటి స్టార్ట్ అవుతుంది. కానీ ఇది ఎంత వస్తుంది? 1 lakh మ్యాక్సిమం వస్తుంది. మీకు మిగతా ఇన్కమ్ చెప్తలేను, ఇలాంటి ఫండ్సే. 1 lakh అంటే నెలకు 1,00,000 రూపాయలు ఓన్లీ హౌస్ ఫండ్ వస్తే హౌస్ని ఎట్లా ఉంచుకోవచ్చు? మైసూర్ ప్యాలెస్ చూసారు ఎప్పుడన్నా? మైసూర్ ప్యాలెస్లో కూర్చోవచ్చు. మన తిరుపతి దగ్గర చంద్రగిరి కోటను చూసారా? చంద్రగిరి కోటలు లెక్క ఉంచుకోవచ్చు. మనం ఇల్లు కట్టుకుంటే అప్పులు చేసి కట్టుకుంటాం. అప్పులు తిరిగే వారికి సగం లైఫ్ స్పాన్ అవుతుంది. మళ్ళీ కలర్లు వేయాలంటే పెన్లో ఏదో వస్తేనే, ఏదైనా ప్రోగ్రామ్ వస్తేనే చేస్తాం. కానీ మనం ఎప్పుడు జనరేట్ చేసుకోవచ్చు. 1,00,000 రూపాయలు ఎంతమంది పని మనుషులు పెట్టుకోవచ్చు. అర్థం లెక్క ఉంచుకోవచ్చా లేదా? కాబట్టి దీనికోసం పనిచేయండి. కుటుంబానికి 3 తరాలు ఒక మైసూర్ ప్యాలెస్ లాంటి ఇల్లు ఇవ్వాలంటే దీనికోసం పనిచేయండి. 3 తరాల కోసం 3 గంటలు టైం స్పెండ్ చేయలేమా? 3 ప్లాన్లు చెప్పలేమా? 3 తరాలకి 3 ప్లాన్లు చెప్పలేమా? మరి దీనికోసం పనిచేయండి. దీన్ని పని చేయాలంటే మనం ఏం చేయాలి? మన దానిలో సిస్టమ్ని పాటించాలి. ఏం సిస్టమ్? 10 core స్టెప్స్ని పాటించాలి. లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. దానిలో 4 బేసిక్స్ని రెగ్యులర్ కావాలి. లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, ప్లాన్ చెప్పాలి, ప్లస్ వాళ్ళతో ప్రోడక్ట్ చేయించాలి, ప్లస్ మీటింగ్స్ అటెండ్ చేయాలి. మీటింగ్స్ మీరు ఎవరైతే 21 to 41 మీటింగ్స్ కంప్లీట్ చేస్తారో, మేజర్ మీటింగ్స్ ప్రతి వీక్ కరీంనగర్లో జరుగుతుంది, ఫిలిం భవన్లో జరుగుతుంది, లేకపోతే కళానికేతన ఏదో
కళామందిర్. ఈ మీటింగ్స్ మీరు 21 to 41 చేసి మీరు రెగ్యులర్గా వర్క్ చేస్తే ఖచ్చితంగా మీకు స్టార్ట్ టు క్రౌన్ కంప్లీట్ అవుతుంది. స్టార్ట్ టు క్రౌన్ కంప్లీట్ అవుతుంది. సమంత మేడం వాళ్ళు చేసినారా లేదు 1.5 yearలో? సమత. పెట్టుకున్నాడు, లాంగ్ లీవ్ పెట్టుకున్నాడు మధుకర్ సమత మొన్న లాంగ్ లీవ్ పెట్టుకున్నాడు. భరత్ సార్ కంప్లీట్ చేసినారా లేదా? అవునా కదా? మరి మనం ఈ మీటింగ్స్ అటెండ్ కాకపోతే మనం మోటివేట్ కావాలి. ఎంత డబ్బులన్నా పెట్టి మంచి స్టెయిన్లెస్ స్టీల్, ఈవెన్ సర్జికల్ డాక్టర్స్ వాడే సర్జికల్ నైఫ్ తీసుకుని నువ్వు వాడడం స్టార్ట్ చేయి, మొండిపోతుంది, దాన్ని షార్ప్ చేయకు. అదే ఉత్త రేకు ముక్క యాక్సెప్ట్ లేదు, రోజు బండ మీద గీక్కుంటారు వాడు, అది షార్ప్ అవుతుంది. అవునా కదా? మళ్ళీ మనం షార్ప్ కావాలా వద్దా? మనం షార్ప్ కావాలంటే మీటింగ్స్ అటెండ్ చేయాలి. మనం షార్ప్ కావాలంటే బుక్స్ చదవాలి. మనం షార్ప్ కావాలంటే మేజర్ మీటింగ్స్ అటెండ్ చేయాలి, ప్లస్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి. ప్రతి టీంలో ప్రతి వారంలో కౌన్సిలింగ్ కంపల్సరీ. ప్రోడక్ట్ వేయించినామంటే మనం డెప్త్లో వర్క్ చేయాలి. డెప్త్లో వర్క్ చేయాలంటే మనం కౌన్సిలింగ్ పోవాలి. వాళ్ళకి కౌన్సిలింగ్ పోయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనము ఇక్కడ మనం ప్రోడక్ట్ అమ్ముకుంటలేము. మనం సంపద సృష్టించడానికి మనం లీడర్స్ తయారు చేయాలి. మనం లీడర్గా ఉండాలి. మనం లీడర్స్గా తయారు చేయాలంటే వాళ్ళకి ప్రోడక్ట్ నాలెడ్జ్ చేయాలి. వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ వెళ్ళాలి. వాళ్ళ దగ్గర సిఎన్టీ ప్రోగ్రామ్స్కి అటెండ్ చేయాలి. సిఎన్టీ ప్రోగ్రామ్ ఎక్కడున్నా అటెండ్ కావాలి. నేను ఇవాళ ఇది కరీంనగర్ ప్రోగ్రామ్ రాకపోతే నేను గుర్మిట్కల్ పోయేవాడిని. గుర్మిట్కల్ ఎంత దూరం? కర్ణాటకలో ఇవాళ అగ్రి ట్రైనింగ్ నడిచింది, అక్కడికి వెళ్ళేవాడిని. ఎందుకంటే టీంని ప్రమోట్ చేసి అక్కడికి వెళ్ళేవాడిని. చూడండి, నేను ఫస్ట్ వీక్ ప్రోగ్రామ్ మన దగ్గరికి ఉండే, పండుగ అని చెప్పేసి మీరు డ్రాప్ చేసేది. పండుగ అని చెప్పి డ్రాప్ చేసేది. ఏం పండుగ చెప్పారు? మొహర్రము, ఏకాదశి. నేను ఫాస్టింగ్ ఉంటా, నాకు పండుగే. నేను పండుగ ఆగలేదు. అక్కడ కర్ణాటక పెట్టుకుంటే కర్ణాటక నన్ను వాళ్ళు తిట్టుకున్నారు. సార్ పండుగ నాడు వస్తుండు, పండుగ నాడు. శరణ్ రెడ్డి సారు, శిరీష మేడం అందరు తిట్టుకున్నారు, అజయ్ రెడ్డి సార్తో సహా. నేను ఖచ్చితంగా వస్తున్నా. నేను ముగ్గురున్నా హెల్త్ స్టేషన్ చేసి కంప్లీట్ చేసిపోతా. ఎవరు లేకపోయినా స్టోర్కి వస్తాను. ఆడ ఎవరికన్నా ఒక కొత్త ప్లాన్ చెప్పుకొని ఇంకొకరికి కరాసాను ట్రాన్స్ఫర్ చేసుకుని పోతా అని చెప్పినాను. దానికంటే ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. 3 చోట్ల చేశాను. 1 చోట్ల 2 చోట్ల మీటింగ్స్ చేశాను. 2 చోట్ల సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. పండుగ నాడు కూడా మొహర్రం రోజు ఒక దగ్గర ఒక విలేజ్లో పోతుంటే అక్కడ మొహర్రం ఎట్లా చేస్తారంటే, మన దగ్గర దసరా కూడా చేయరు, ముస్లిమ్స్ చేయరు. ఆడ మొహర్రం అంత హిందువులే చేస్తారు. ఒక విలేజ్లో ఇరుకపోయినా 2 గంటలు ఉన్నది. 2 గంటల దాకా నేను విలేజ్ దాటి. అయితే సేడం నుంచి వెళ్ళి కర్ణాటక నుంచి వచ్చే రోడ్డు సేడం దగ్గర గెస్ట్ హౌస్లో పడుకున్నాను నేను. గెస్ట్ హౌస్ అరేంజ్ చేశారు నాకు మన ఓల్డ్ డిస్ట్రిబ్యూటర్, ఆయన కూడా యాక్టివ్ అయ్యింది. అక్కడ చేస్తే నందిని కర్ణాటక నుంచి టీం తీసుకొచ్చుకొని జస్ట్ నేను కొద్దిసేపు ఉన్నంతసేపట్లో ఆడ 10 మంది పేషెంట్లను చూపించుకుంది. ఇవాళ నేను ఆ 2 days ప్రోగ్రాంలో దాదాపు 5000 టీవీ కంప్లీట్ చేశాను. శరణ్ రెడ్డికి సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? సక్సెస్ అయింది. మనం మళ్ళీ వీటిని ఏమంటారు, మనం ఇది అది అని చెప్తే ఏమంటారు? సాకులు చూపించుకుంటే అయ్యేదా? నేను లాస్ట్ బయలుదేరినాక కూడా శరణ్ రెడ్డి ఫోన్ చేసి, మీరు పండుగ నాడు వస్తారు సార్, ఎవరు ఉంటారు సార్ అని మాట్లాడింది. వాడికి వచ్చినాక అన్ని గ్రాండ్ సక్సెస్. పండుగని తినగలుగుతారా? అవునా కదా? సక్సెస్ అయిందా కదా? ఫస్ట్ వీక్ మీరు ఇక్కడ కోల్పోయినా లేదా? ఫస్ట్ వీక్ కోల్పోయి ఇప్పుడు సెకండ్ వీక్ వచ్చిందా లేదా? కాబట్టి సాకులు పక్కకు పెట్టండి. పండుగ అందరికీ ఉంటాయి, కానీ మనం చేసే పని ఫస్ట్ ఇంపార్టెంట్. నేను ప్రీవియస్గా 1-2 months బ్యాక్ నేను ఇక్కడికి హెల్త్ స్టేషన్కి వచ్చాను, గుర్తుందో లేదని. ఆ ముందు రోజు ఇక్కడ పెళ్ళి, కరీంనగర్లో పెళ్ళి. నేను హెల్త్ స్టేషన్ చేసింది వేణు సార్ దగ్గర, కామారెడ్డిలో. పెళ్ళి ఎవరిది? మా మేనమరదలు. ఇద్దరు ఒకటే ఏజ్. మేనమరదలు అన్నారు, మేనవదిన అన్నారు, తెలియదు. ఇద్దరం క్లాస్మేట్స్. మేనమామ కూతురు, వాళ్ళ కొడుకు పెళ్ళి. వాళ్ళ హస్బెండ్ ఎవరు?
నా కజిన్ బ్రదర్. అంటే ఫ్యామిలీ దగ్గర దూరమా? ప్లస్ ఆ అబ్బాయికి ఇస్తున్న పెళ్లి కూతురు ఎవరంటే నా క్లాస్మేట్ కూతురు సిరిసిల్ల. ఆ పెళ్ళి అటెండ్ అవుతారా డుమ్మ కొడతారా? అవునా కదా? నా ప్రమేయం లేకుండా నా పేరు చెప్పుకొని పెళ్లి సెట్ చేసుకున్నారు. అది నాకు కాడిచ్చే ముందు చెప్పారు నీ పేరు వాడుకొని పెళ్లి చేసుకున్నాను. కానీ నేను ప్రయాణికి దేనికి ఇచ్చాను? వేణుసారి కింద హెల్త్ సెషన్ చేశాను. అది మీరైతే పెళ్ళికి వెళ్తే వాళ్ళని ఏమైనా తిట్టుకుంటారా? తిట్టుకోరు. ఎందుకు తిట్టుకోరు? వాళ్ళ ఇంట్లోకి ప్రోగ్రామ్స్ ఉండయా? ఉండయా? నేను పోయినప్పుడు 10,000 గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా వాళ్ళకి. ఇది ఇవ్వలేదు కదా, 10,000 గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. ఇప్పుడు ఎవరిని గుర్తుపెట్టుకుంటారు? గుర్తుపెట్టుకుంటారమ్మా. కానీ మనం ఆ విధంగా తయారు కావాలి. రిలేషన్లో మనం రావాలని కోరుకున్నట్టు తయారు చేసుకోవాలి. మనం డుమ్మా కొడితే అయ్యో వీళ్ళు రాకపోయిరి, కానీ మన మీద రాకపోయారని ద్వేషంగా ఉండకుండా మళ్ళోసారి కూడా మనం తెలిసేటట్టు ఉండాలి. అట్లా ఉండాలంటే మనం ఇట్లా తయారు, ఇది ఇచ్చేంత రేంజ్కి తయారు కావాలి. మనం చేస్తున్న వర్క్ని ఏదో ఆపొద్దు. మనం చేస్తున్న వర్క్, మనం బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ చేయాలి. ఎందుకంటే ఫ్యూచర్ అంతా నెట్వర్కింగ్. ఇక్కడి నుంచి మనం మార్కెట్ పోవాలంటే ½ గంట 1 అవర్ పోతుంది. ½ గంట 1 అవర్ పోతుంది. బ్లింకిట్ అనే యాప్ వచ్చింది, తెలుసా అందరికీ? బ్లింకిట్. ఎనిమిది నిమిషాల్లో గ్రాసరీ ఐటమ్స్, మిల్క్ ప్యాకెట్, పెరుగు ప్యాకెట్ 8 నిమిషాలు ఇంటికి ఇస్తారు. 8 నిమిషాలు ఇస్తారు. మన ఫ్యూచర్లో చేసే బిజినెస్లు మనం తట్టుకోగలుగుతామా? నువ్వు మార్కెట్ పోతే గంట పడుతుంది. నువ్వు పోయి కూరగాయలు తీసుకొని అవి చేసుకొని, అవే నువ్వు ఆర్డర్ పెడితే 8 నిమిషాలు వస్తుంది ఇంటికి. నాకు మొన్న ఒక జస్ట్ 10 days బ్యాక్ నా కంప్యూటర్ స్టక్ అయిపోయింది. ఇంకో కంప్యూటర్ వాడాలి, దానికి ప్లగ్, అది యూస్ నుండి వచ్చిన కంప్యూటర్, దానికి ప్లగ్ రాదు, దానికి ఇంకా ఎక్స్ట్రా అడాప్టర్ కావాలి. నేను పోయి తెచ్చుకోవాలంటే షాపులు తిరిగి పట్టుకొచ్చుకోవాలి. మా పాప పెడితే నాకు 8 నిమిషాలు వచ్చింది. నేను జస్ట్ కంప్యూటర్ తీసి పక్కకి పెట్టేసి అది ఆన్ చేసే లోపల వచ్చేది. అంటే ఫ్యూచర్ అనేది ఈ విధంగా ఉంది. కాబట్టి మనం మారాలి. ఖచ్చితంగా ఏ వ్యక్తి అయినా నెట్వర్కింగ్లోకి రావాల్సిందే. కాబట్టి ఇప్పుడున్న అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మనకు గోల్డెన్ టైము, రాబోయే తరానికి గోల్డెన్ టైం. ఏ పనన్నా చెయ్యి. ఇక్కడ చదువు అవసరం లేదు. మన శ్రీనివాస వడ్డమాన్ మీటింగ్స్ విన్నారు కదా ఎప్పుడన్నా కరీంనగర్? శ్రీనివాస వడ్డమాను ప్రీవియస్ నెట్వర్క్లో మన ఇంట్లో వచ్చి ఎదురుగా షెడ్ కింద నిలబడి పెట్టాడు, సార్ ఎప్పుడు టైం ఇస్తాడా. అట్లా నిలబడి వచ్చేటోడు మేడం పిలిచి లోపలికి ఫుడ్ పెట్టేది. ఎందుకంటే సార్ దగ్గరికి పోతే కార్లో బయట తిరగచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మేడం ఫుడ్ పెడుతుంది, ఆకలి తింటుంది. అలాంటి వ్యక్తి ఇవాళ ఎంత వస్తుంది? 10 lakhs. అంటే 10 లక్షల చిల్లర. ఆయన వెస్టేజ్లోకి వచ్చినప్పుడు కూడా ఒక మిల్క్ ప్యాకెట్ కొనుక్కున్నామంటే డబ్బులు లేవు. అలాంటి వ్యక్తి ఇవాళ 3 కోట్ల బిల్డింగ్ ఉన్నాడు. 3 కోట్ల బిల్డింగ్ ఉంటే ఆయనకి ప్రీవియస్ రికార్డ్ ఏముండదు కదా, ఐటీ రిటర్న్స్ అవి ఉండేవి కదా. ప్లస్ అదేవిధంగా బ్యాంక్ ప్రాబ్లం వచ్చేసి లోన్ రాదు. ఈయనకి 60 lakhs ఇప్పించాను. నేను జనరల్గా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ రిజెక్ట్ చేస్తాను. ఎవరైనా రిలేషన్ అని ఇప్పుడు మా బ్రదర్ వచ్చినా కానీ ఏమైనా అడిగితే నో అని చెప్పేస్తాను. ఎందుకంటే రిలేషన్స్ పాడైతాయి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. అలాంటిది ఇతనికి 60 లక్షలు ఇప్పించాను. 3 acres ల్యాండ్ అది చేసుకొని 60 లక్షలు ఇప్పించాను. 60 లక్షలు బయట అప్పు చేస్తే తీరుగా ఇల్లు కోసం చేస్తే 2% కట్టాలి, 1,20,000 కట్టాలి. విత్ ఇన్ 10 months లోపల
మొన్న రిటర్న్ చేశారు. అది బయట బాధితులు ఎక్కువ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వెస్టేజ్లు ఉన్నాడు కాబట్టి బిఎంసీ మెంబర్ అయింది కాబట్టి ఆయనకు 10 లక్షల చిల్లర వస్తుంది కాబట్టి 60 లక్షల అప్పులు ఈజీగా తీర్చేశారు. మనం కూడా అట్లా కావాలని ఉందా లేదా? ఇట్లా కావాలంటే మనకు మీటింగ్స్ అనేది చాలా ప్రయారిటీ. దాస్ సార్ ఎంత ఫాలోఅప్ చేస్తాడు తెలుసా? ఆయన టార్గెట్ ఇప్పుడు 20 లక్షలు వస్తుంది కదా, ఆయన నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే డిసెంబర్ కల్లా 50 లక్షలు చెక్ చేసుకోవాలి. పర్ మంత్ 50 లక్షలు, నాట్ ఓన్లీ సంవత్సరానికి కాదు. సో దాస్ సార్ కూడా నేను 20 లక్షలు ఇప్పించాను ఇల్లుకి. 20 లక్షలు ఎంత ఈజీ అని ఒక మంత్లో వస్తుంది, అవునా కదా? ఇప్పుడు ఇల్లు కొనుక్కున్నాడు, బెంజ్ కార్ కొనుక్కున్నాడు, చాలా ప్రాపర్టీస్ పెట్టుకున్నాడు, ఒక 3 బిజినెస్లలో ఇన్వెస్ట్ చేశాడు. ఎంత స్పాన్ ఆఫ్ ఇప్పుడు ఆగస్ట్ వస్తే ఇప్పుడు నెక్స్ట్ మంత్ వస్తే 7 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. 7 ఇయర్స్ స్పాన్లో మనం బయట ఏ బిజినెస్ అయినా చేసి అంత సంపాదించగలుగుతాం. మరి ఎందుకు ఇంత మంచి ప్లాట్ఫామ్ని మీరు సాకులు చూపించేసి మీరు ముందుకెళ్తలేరు? మీకు నేను టైం స్పెండ్ చేయబట్టి 2.5 ఇయర్స్ అవుతుంది. కరీంనగర్లో నేను టైం స్పెండ్ చేయబట్టి మీకు 2.5 ఇయర్స్ అవుతుంది. మీరు డూప్లికేషన్ తయారవుతలేదు, ఉండగానే ఉంటుండ్రు. హెల్త్ స్టేషన్ అనేది బయట టీంల కంటే మనకు ఎక్స్ట్రా సపోర్ట్ నా దగ్గర నుంచి. కానీ మనం చేయాల్సిందేంది, సిస్టంలో వర్క్ చేయాలి, టెంపోర్ స్టెప్స్ని పాటించాలి, మీటింగ్స్ అటెండ్ కావాలి. నేను మొన్న మీటింగ్కి వచ్చినప్పుడు మీరు ఎవరైనా వచ్చిందా? ఒక్కడనే పోయి కూర్చున్నా, వచ్చినా రాకపోయినా తర్వాత మీరు వచ్చింది. కానీ నేను నేను ఒక్కడిని ఉన్నా కదా, నేను వెనకకి పోయినా పోలే. నేను మరికల్లో చేస్తున్నా, మరికల్లో ఏ టైంకి వచ్చాను, నేను నారాయణపేటలో కంప్లీట్ చేసుకుని మరికల్లో చేరుకున్న వారికి 10:30 అయింది. అజయ్ రెడ్డి సార్ అప్పుడు కూడా నాకంటే ముందుకి కారు తీసుకెళ్ళిపోయి జస్ట్ 10-15 నిమిషాలు ముందు వేయండు, ఫోన్ మాట్లాడుకుంటూ వేయండు. మళ్ళీ అడిగి పోయేవారికి నాకు పేషెంట్లను పెట్టి 11:30కి పేషెంట్లను పెట్టి ఏకాదశి ఫాస్టింగ్, మళ్ళీ పేషెంట్ పెట్టిండు. కౌన్సిలింగ్ని దాదాపు 8 మంది కౌన్సిలింగ్ కూర్చోబెట్టాను. 3 పేషెంట్లను చూశాను, ఆ 8 మంది కౌన్సిలింగ్ చేశాను. వాళ్ళందరూ ఫ్యామిలీ గోగ్రౌండ్కి వచ్చేటట్టు మాట్లాడాను, చేసేసి అప్పుడు నేను బయలుదేరి హైదరాబాద్ రావాలి. అక్కడ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ పేషెంట్లను రెడీ చేసే లోపల నేను బయటపడ్డాను. ఎందుకంటే నెక్స్ట్ డే హైదరాబాద్లో పేషెంట్లను చూడాలి. నెక్స్ట్ డే షెడ్యూల్ ప్రాబ్లం అయితే అక్కడి నుంచి బయలుదేరి నెక్స్ట్ డే ఇంటికి వచ్చాను. ఆ టైంలో దాస్ సార్ మీటింగ్ రాలేదని ఫోన్ చేసాడు. సండే మీటింగ్ కనపడలేదు అని. సార్ నేను ఇక్కడ ఉన్నాను సార్, నువ్వు మీకు కలవాల్సి ఉంది అని ఫోన్ చేశాడు. 20 లక్షలు ఇచ్చే పర్సను నా కోసం ఫోన్ చేస్తారా? కానీ ఎందుకు చేశావు? సిస్టమ్. కాబట్టి మన గోల్ రీచ్ కావాలి, ఈ వెల్త్ని సాధించాలి. ఈ వెల్త్ సాధించినప్పుడు రీజనరేషన్ ఇన్కమ్ వస్తుందా రాదా? మీరు ఏం చేస్తారు శ్రవంతి? మీ సార్ ఏం చేస్తారు, మీరు ఏం చేస్తారు? ఏం రిపేర్? ప్యూరిఫైర్ రిపేర్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ మీ వారు ఇక్కడ స్టాప్ చేస్తారు, మీ పిల్లలు వచ్చి చేయగలుగుతారా? అదే ఇన్కమ్ స్టార్ట్ చేస్తారా? ఇప్పుడు మీరు క్లాత్ బిజినెస్ చేస్తారు, క్లాత్ బిజినెస్ ఎట్లా వస్తున్నాయి? ఇంటింటికి అయితే నేయలేవా? ఫ్యూచర్లో కాంపిటీషన్ వచ్చినట్టే లేదా? ప్లస్ మీరు ఎర్న్ చేస్తున్న ఇన్కమ్ మీ పిల్లలు చేయగలుగుతారా? కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ మనకి ఎప్పుడు ఏమైనా కానీ సేమ్ అక్కడి నుంచి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. మన దగ్గర ఒకతను స్టార్ డైరెక్ట్ చనిపోయింది. ఎక్కడ? నల్గొండ. నేను కూడా పోవాలి కానీ పోలే. 1 lakh ప్లస్ ఇన్కమ్. ఇప్పుడు సేమ్ వాళ్ళ మిస్సెస్కి 1 lakh ప్లస్ ఇన్కమ్ వస్తుంది. బయట పాజిబుల్ అవుతుందా లేదా? ఇప్పుడు మన దగ్గర కూడా ఒకతను చనిపోయింది, లివర్ పేషెంట్, యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. వీళ్ళ రిలేషన్స్, వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడ్డాడా కదా? లివర్ ప్రాబ్లం ఉంటే ఇక్కడికి పోయి ఆటో తీసుకొస్తుంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది.
కరీంనగర్ హైదరాబాద్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంది? నేను చేస్తున్న పని దీనికోసం. నాకు లక్షల ఇన్కమ్ ఉన్నా కానీ నేను వర్క్ చేసుకున్నది దీనికోసం. ఇవాళ చూడండి, నా టీము మొత్తం టోటల్ ఉంది, ప్రపంచం మొత్తం ఉంది. ఇవాళ నేను ఇక్కడికి వచ్చే ముందు గంట ముందు యూఎస్ నుండి కాల్ వచ్చేది. ఆమె ఎక్కడి నుంచి వెళ్ళి హెల్త్ సప్లిమెంట్స్ తీసుకెళ్ళి నాకు ఎప్పుడు వస్తుంది సార్ యూఎస్కి ఎప్పుడు వస్తుంది, నేను స్టార్ట్ చేస్తాను. అక్కడ ఇప్పుడు ఎంఎస్ చేస్తున్నాను. యూఎస్కి ఎప్పుడు వెస్టేజ్ వస్తుంది, నేను స్టార్ట్ చేస్తాను. ఇవాళ నా బర్త్డే సార్ అని చెప్పేసి నాకు హోమియో కోసం అని చెప్పేసి 5,000 డొనేట్ చేసి, రేపు జనరల్ డొనేషన్స్ తీసుకోండి, నేనే పెట్టుకుంటాను హోమియోకి. ఎవరైతే స్పిరిచువల్ టీంలు ఉంటారో వాళ్ళది మాత్రమే తీసుకుంటాను. వాళ్ళ పేరెంట్స్ మనకి స్పిరిచువల్ టీంలు ఉన్నాయి కాబట్టి చేసి అది చేశాను. ప్లస్ అక్కడ యూఎస్కి పోయిన వాళ్ళు నేను పని చేసుకోవాలని వస్తుందంటే మనం చేసుకోవాలా? ఉన్న ఇంటికాంచి మనం అద్భుతంగా డెవలప్ చేసుకోవచ్చు, అవునా కదా? ప్లస్ మన బతుకుకు ఖచ్చితంగా గ్యారంటీ వస్తుంది. 40 ఏళ్ళు కాకపోయినా 100 ఏళ్ళు రీచ్ అవుతుంది. వస్తుందా లేదా? ప్రోడక్ట్ కూడా మనం థింక్ చేయాల్సిన పని లేదు. కామెంట్ చేసే వాళ్ళు కామెంట్ కానీ ఉంటారు. ఇవాళ నన్ను కామెంట్ చేసిన వాళ్ళు నా స్టేజ్కి రావాలంటే ఇప్పుడు పాసిబుల్ అవుతుందా? నా ఫ్రెండే, క్లాస్మేటు, రూమ్మేటు, హైదరాబాద్లో ఇంజనీరింగ్ చేసేటప్పుడు రూమ్మేటు, కానీ నన్ను ఇప్పుడు రీచ్ కాగలుగుతారు. కానీ సాధించాలంటే ఇప్పుడు వచ్చిన రీచ్ కాగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ అప్ అండ్ డౌన్ లైన్ అంటూ ఏముండదు. ఎవరు సిస్టమేటిక్గా ఫాస్ట్గా వర్క్ చేసుకుంటే వాళ్ళు అచీవ్ అవుతారు. ఎవరు సిస్టమేటిక్గా ఫాస్ట్గా వర్క్ చేసుకుంటే వాళ్ళు అచీవ్ అవుతారు. నేను అతని ఇంట్రెస్ట్ని చూసి అక్కడ చెప్పాను వాళ్ళ అప్లైన్కి, ఏది అజయ్ రెడ్డి సార్కి, శరణ్ రెడ్డి సార్ అప్లైన్. ఈయన నాతో పాటు కానీ నాకంటే ముందుగానే డియూసీడీ కావచ్చు. అజయ్ రెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ ఎట్లుంటుందమ్మా? 24 hours ఉంటుంది. అక్కడ నేను ఆ టైంలో అది చేస్తే, నేను పొద్దున 6 గంటలకు బయలుదేరితే 5:40కి పోలీస్ స్టేషన్ కురికింది. ఒక రిమాండ్ ఉంది, ప్రిపరేషన్ చేయాలి. ఆ టైంలో కూడా ఆయన జూన్ టైంలో కూడా ఇప్పుడే ప్లాన్ చెప్పడానికి పోతే మళ్ళీ 9 o'clockకి డ్యూటీకి వెళ్తాం. 9 o'clock డ్యూటీ ఉంటుంది, 9 to ఈవినింగ్ నైట్ దాకా ఉంటుంది. నైట్ వచ్చినాక కూడా ఒక ప్లాన్ కంప్లీట్ చేసుకొని వస్తాం. ఆయన అట్లా యూటిలైజ్ చేస్తాం. కాబట్టి మనం రాబోయే తరానికి భవిష్యత్తు ఇవ్వాలి, ఈ హ్యాపీనెస్ ఇవ్వాలంటే పని చేసుకోవాలి. ఉత్తరలేక అందరి లెక్కనే మనం రెగ్యులర్ వర్క్ చేసుకొని ఉంటామంటే అందరి లెక్కనే అంతే ఉంటాం, అందరి లెక్కనే అందరి లోపల కలిసిపోతాం. కానీ మనం 3 generations మీరు గాడెస్గా ఉండాలంటే ఖచ్చితంగా పని చేసుకోవాలి. సూర్యచంద్రులు గుర్తుపెట్టుకోరా? మళ్ళీ మనల్ని కూడా గుర్తుపెట్టుకున్నా లేదా? రాబోయే తరం, అవునా కదా? గుర్తుపెట్టుకోవాలా లేదా? కాబట్టి గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఆ సిస్టమ్ను పాటించండి. ఖచ్చితంగా మనం అటెండ్ కండి, సిస్టమ్ను పాటించండి. మీరు కరీంనగర్లో ఉండే మీటింగ్ కంపల్సరీ అటెండ్ కండి. సిఎన్టీ మీటింగు రామగుండ గోదావరిఖండ్లో జరిగిన, కరీంనగర్లో జరిగిన, సిరిసిల్లలో జరిగిన, ఎక్కడ జరిగినా అటెండ్ చేయండి. సిఎన్టీ మీటింగ్ అంటే, సిఎన్టీ ప్రోగ్రామ్ అంటే మనకు సప్లిమెంట్స్ మీద హెల్త్ గురించి చెప్తారు. అదేవిధంగా అగ్రి ట్రైనింగ్ ఎక్కడున్నా అటెండ్ అవ్వాలి. ఎందుకంటే మనం ట్రైనింగ్ తీసుకుంటే మనకు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ సిచ్యువేషన్లో చెప్తుంటారు. అవన్నీ నేర్చుకొని కంపల్సరీ మనకు మన ప్లాట్ఫామ్ ఏంటంటే వెస్టేజ్ ఉండదు. ఇప్పుడు వెస్టేజ్ బాగా బయట చాలా టీంలు ఉంటాయి. మన క్రాస్ అయితేనే ఉన్నారు, బయట టీంలో మన దగ్గరికి వస్తూనే ఉన్నారు. కానీ ఇవాళ వెస్టేజ్ 2004లో వచ్చేసి ఇవాళ 21 years కంప్లీట్ చేసుకుంటే, విన్నింగ్ టీం వచ్చేసి 11 years కంప్లీట్ చేసుకుంది. 11 years కంప్లీట్ చేసుకుంది విన్నింగ్ టీం. ఎందుకంటే మనకు 2014లో వచ్చింది విన్నింగ్ టీం. ఇవాళ విన్నింగ్ టీం వచ్చేసి నంబర్ 1 టీం వెస్టేజ్. నేను మొన్న కామారెడ్డి దగ్గర
ఒక సెషన్ చేశాం. కామారెడ్డి దగ్గర నగరి అండ్ స్టోర్ ఉంది. కామారెడ్డికి ఒక 15 కిలోమీటర్స్. అక్కడ నేను పోగానే అక్కడ మీటింగ్ నడుస్తుంది. వాళ్ళు నేను వచ్చి సార్ వచ్చిందని చెప్పేసి, వాళ్ళు మన టీం కాదు కాకపోయినా నా గురించి తెలుసు, సార్ వచ్చిందని చెప్పేసి టక్కగా వాళ్ళ మీటింగ్ క్లోజ్ చేసుకుని నాకు హ్యాండ్ ఓవర్ చేసేసినాక పోయేటప్పుడు వాళ్ళ పక్క డౌన్ లైను ఎవరు వాళ్ళు అని అడిగితే విన్నింగ్ టీము అని చెప్పుకుంటా, విన్నింగ్ టీం వాళ్ళకి 1000 పీవీ అయితే మనకి 500 పీవీ అయితే అని చెప్తాను. అవునా కదా? కానీ అది విన్నింగ్ టీంలో మన శంబలో వచ్చేసి హెల్త్ మీద కాన్సన్ట్రేషన్. హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు చెప్తుందంటే, నేను హెల్త్ సెషన్స్ చేసేటప్పుడు నా అప్లయన్స్ అయిన పురుషోత్తం దాస్ కావచ్చు, శ్రీనివాస్ వడ్డమాన్ కావచ్చు, ఆంజనేయులు సార్ కావచ్చు, సాయి రెడ్డి, వీళ్ళందరూ కామెంట్స్ చేశారు. ఏం కామెంట్ చేశారు? ఇది బిజినెస్ కాదు సార్, అన్నీ చేస్తేనే బిజినెస్ సార్. అంటే సోప్స్ కొనిపించాలి, ఆయిల్ కొనిపించాలి, అవన్నీ వాటి మీదనే బిజినెస్ నడుపుతుంది. కానీ మన కంపెనీ కాన్సెప్ట్ ఏంది? హెల్త్ వెల్త్ హ్యాపీనెస్. హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ అట్లా అనుకున్నప్పుడు నేను స్టార్ట్ చేసిన హెల్త్ మీద స్ట్రాంగ్ కాన్సన్ట్రేషన్ ఫోకస్ చేశాను. ఇవాళ మన టీం చాలా స్ట్రాంగెస్ట్ హెల్త్. వాళ్ళు చూడండి, మన సాయి రెడ్డి పెట్టిన గ్రూప్లో 72% హెల్త్ మీద బిజినెస్ నడుపుతున్నారు. మరి మనం రీచ్ అయినామా లేదా? శంబల గ్రూప్ రీచ్ అయినామా లేదా? 72% అంటే ఎంత పెద్ద బిజినెస్. 5,000 కోట్ల టర్న్ ఓవర్లో హెల్త్ మీదనే ఎక్కువ ఉందా లేదా? ఫస్ట్ దాస్ సార్ అన్నారు, ఏమన్నారు? టీంలో వచ్చినప్పుడు మనం ప్రివెన్షన్ వాడతాం కానీ మనం క్యూరింగ్ ఏం డాక్టర్స్ కాదు, అది చూసుకోవడానికి హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ ఇవాళ అదే దాస్ సారు వాళ్ళ పేషెంట్ని తీసుకుని వచ్చి గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. పూర్ణిమ మేడం 4 గంటలు చూస్తుంది. మొన్న వాళ్ళ పేషెంట్ ఇప్పుడు సిద్దిపేట నుండి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఫోన్ చేశాను, 5 గంటలు వస్తుంది కిడ్నీ డయాలసిస్ సిద్దిపేటలో. అంటే అంత వర్తబుల్ ప్రోడక్ట్స్, మనం దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలని మనం నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడం కూడా మనం అనుభవంతో నేర్చుకోవాలి. ఇప్పుడు సంతా మేడం ఉంది, మధు ఉంది, వాళ్ళ సీడీలు ఎక్కడ సీడీలు పెట్టచ్చు. ఏముంది, నేను ఒక సీడీ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేస్తే మన టీం గ్రోత్ కాదు, ఆ సీడీ చూసుకొని మిగతా వాళ్ళు ఎదుగుతారు. కానీ నా ఆలోచన ఏంటి, ఈ సీడీ చేసుకుంటే నా పేరు నేమ్ అవుతుంది. కానీ ఎక్కడ నా పేరు వాడింది, ఎక్కడ శంబల విన్నింగ్ టీం అని చెప్తాను. అందుకే మన వేణు ఎక్కడ విని చెప్తాడు, నాటే డాక్టర్ మోర్ దాన్ డాక్టర్. మా శంబల గ్రూప్లో ఎన్ని లక్షల పీవీ ఏంది, ఎంత పీవీ ఏంది, ఎన్ని పిన్స్ అనేది చెప్పడు. ఎంతమంది వచ్చారు, ఎంతమంది క్యూర్ చేశారు, టీంలోకి ఎంతమంది వచ్చారు, ఎంతమంది పేషెంట్స్ క్యూర్ అయ్యారు, అది ఇంపార్టెంటే కదా. ఫ్యూచర్ అంతా ఇదే ఉందా లేదా? హెల్త్ మీద నడుతుందా లేదా? ప్రాబ్లమ్స్ పెరుగుతాయా తగ్గుతాయా? ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా పెరుగుతాయి. కాబట్టి మన ఫోకస్ హెల్త్ మీద ఉండాలి, అగ్రికల్చర్ మీద ఉండాలి. అగ్రికల్చర్ మీద ఉంటేనే మనకి హెల్త్ వస్తుంది. కాబట్టి అగ్రికల్చర్ ట్రైనింగ్ ఎక్కడున్నా, వరంగల్ ఉన్నా, కరీంనగర్ ఉన్నా, ఎక్కడున్నా మీరు మీ టీంతో సహా అటెండ్ కండి. ఎంత మేజర్ పని ఉన్నా కానీ పక్కన పెట్టుకోండి. మేజర్ పని ఈ రోజుకి, కుటుంబ పని మా అంటే ఈ సంవత్సరానికి. కానీ మనం చేసే పని 3 తరాలకి 150 సంవత్సరాలు, 150 సంవత్సరాల ప్లస్ కోసం పనిచేస్తుంది. 150 ఏళ్ళ ముందు కోసం పనిచేస్తుంది. అవునా కదా? కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు ఖచ్చితంగా టైం అనేది యూటిలైజ్ చేయండి. పార్ట్ టైంగానే మీరు చేసే ఏ ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేసుకోవద్దు, బిజినెస్ డిస్టర్బ్ చేసుకోవద్దు, పార్ట్ టైం జాబ్ డిస్టర్బ్ చేసుకోవద్దు, రెగ్యులర్ గవర్నమెంట్ జాబ్ ఉన్నా డిస్టర్బ్ చేసుకోవద్దు. ఎప్పుడు చేసుకోవాలి అంటే మనం సంపాదిస్తున్న ఇన్కమ్కి 2 times ఎక్కువ వస్తున్నప్పుడు అది క్లోజ్ చేయండి. నేను అంటలేదు మనం మీకు ₹1 రాలేదు కదా సార్, మీరు ఎందుకు క్లోజ్ చేసి మీ పాత బిజినెస్ అంటే. కానీ రాలేదు, కానీ దానికి బేస్ పడ్డది. బేస్ పడ్డ దగ్గరే
నేను ఆ కాన్సన్ట్రేషన్ తగ్గించాను. నాకు ఇంట్రెస్ట్, ఎందుకంటే నేను ఆర్ట్స్ కాలేజ్ అంటే బాగా ఇష్టం నాకు యూనివర్సిటీ. నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఆరాధన గ్రౌండ్లో 20 రౌండ్లు జాయిన్ చేస్తుంది. ఏది 5 గంటల పురికి. మా బ్రదర్ ఏమో రూమ్లో పడుకుంటాడు, నేను పొద్దున్నే పెట్టాడు. మార్నింగే ఆయిల్ కూలింగ్ చేస్తుంది. అప్పటి నుండి హెల్త్ అవేర్నెస్ ఎక్కువ. జాయిన్ చేసి వచ్చేసి యూనివర్సిటీ దగ్గర మన ఆర్ట్స్ కాలేజ్ దగ్గర లాన్లో ధ్యానం చేస్తాం. కాబట్టి నాకు ఆర్ట్స్ కాలేజ్ చూస్తే ఇప్పటికి ఇష్టం. అందుకే నేను డిజైన్ చేసేది ఏది చాలా అంటే కొన్ని తరాలు ఉండేటట్టు ఉంటుంది. నేను డిజైన్ చేసిన ఏ బిల్డింగ్స్ అయినా కొన్ని తరాలు నిలబెట్టుకుంటాయి, అంత గుర్తింపు ఉంటుంది. అందుకే నా కోసం వెయిట్ చేస్తాను. నేను నా ప్రొఫెషన్ ఇంట్రెస్ట్ కాదని కాదు, చాలా ఇంట్రెస్ట్. కానీ ఎప్పుడు మళ్ళీ చేస్తానంటే ఇక్కడ దాదాపు అన్ని లెగ్స్ని క్వాలిఫై చేసి డ్రీమ్ ఏంటంటే 16 లెగ్స్ క్వాలిఫై చేశాక నేను రిచ్గా రిటైర్ అయిపోయాను. పని అవసరం లేదు. చూడండి ఇక్కడ నేను చేసిన వాళ్ళు, ఇక్కడ మీ దగ్గర నేను టైం స్పెండ్ చేసిన. వేణు సార్ ఎక్కడ చేసిండు? వేణు సార్ కామారెడ్డిలో మీటింగ్ చేసిండు. వాళ్ళు నా కోసం పని నడిచిందా లేదా? ఇలాంటిది మీకు కావాలా వద్దా చెప్పరా? ఇలాంటిది మీకు కావాలా వద్దా? నందిని మేడం వచ్చి సేడంలో వర్క్ చేసింది, తర్వాత తాండూరులో వర్క్ చేసింది. నేను ఫైనల్గా లంచ్ చేసుకుని వచ్చేవరకు వికారాబాద్కి వచ్చింది. అంటే 3 ప్లేసులలో వర్క్ నడిచిందా లేదా? ఇలాంటి వాళ్ళని మనం తయారు చేయాలి. ఇది తయారు చేయడానికి ఏం అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పేది అర్థమవుతుందా లేదా? ఇది వస్తుందా? చదువు అయితే అవసరం లేదు, ఇది ఏం సర్టిఫికేట్ అవసరం లేదు. జస్ట్ లీడర్స్ దగ్గర నుంచి నేర్చుకొని ఆ నేర్చుకున్నది కింది వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. అందుకే ఇవాళ బీబీ మేడం వచ్చేసి ఆయా ఆమెకు చదువు రాదు, ఏం రాదు, 3వ తరగతి కూడా చదువుకోండి. కానీ ఇవాళ ఇన్కమ్ వచ్చేసి 3 లక్షల ఇన్కమ్. తారామత్పేట దగ్గర ఒక చిన్న విలేజ్ రింగ్ రోడ్ దగ్గర ఇవాళ 3 లక్షల ఇన్కమ్. నేను ఈ మధ్యనే సంధ్యా మేడం కింద చూశాను, ఒక అంటుదొమ్ముకునే పర్సన్. ఆమె ఉండు కూడా గుడిసెల్లో ఉంటాయి. ఇట్లా బిల్డింగ్స్ ఉంటాయి కదా, ఇట్లా గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెలు ఉంటుంది. ఇవాళ ఆమె 1.5 year నుండి పనిచేస్తుంది. లాస్ట్కి రోడ్డు మీద నిల్చుంటే పోలీసు వాళ్ళు పట్టుకుపోయారు. నువ్వు ఏం చేస్తున్నావు? ఆయన బిడ్డల కోసం చూస్తున్నావు. పోలీసులు పట్టుకపోతే పోలీసులు స్టేషన్కి పోయి స్టేషన్లో పోలీసు వాళ్ళకి ప్లాన్ చెప్పొచ్చు. చదువు రాని వ్యక్తి ఇవాళ ఆమె ఇన్కమ్ 50,000 ప్లస్. ఇలాంటివి కావాలన్నా వద్దా మనకి? కాబట్టి మీరు జూమ్లో రెగ్యులర్గా ఉండండి. జూమ్లో ఉండి పని చేసుకుంటే జూమ్ వినండి. నేను పూజ చేసుకుంటే జూమ్ వింటాను, హోమం చేసుకుంటే చాలాసార్లు నేను జూమ్లో ఉన్నాను లేదా? చాలామంది అనుకుంటూ పూజ చేసుకుంటూ కాన్సన్ట్రేషన్ ఏది పోదు. మన బ్రెయిన్కు 2 లక్షల మెగాబైట్స్ మెమొరీ ఉంటుంది మన బ్రెయిన్కి. కానీ మనం యూజ్ చేస్తున్నది 1%. సైంటిస్టులు వాడుతున్నది 2%. అంటే 98% ఖాళీగా ఉందా లేదా? మరి ఖాళీగా ఉన్నప్పుడు బ్రెయిన్ ఎన్ని రకాలుగా వాడచ్చు? పని చేయొచ్చు, వినొచ్చు, కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. ఫస్ట్లో నాకు ఒక్క జూమ్ వింటే వాకింగ్ చేస్తే డిస్టర్బెన్స్ అయ్యేది. జూమ్ పర్ఫెక్ట్గా వింటలేను అనిపించేది. ఇవాళ జూమ్ వింటాను, వాకింగ్ చేస్తాను, హోమం చేస్తాను. ఒక్కొక్కసారి 2 జూమ్లు పెట్టుకుంటాను. 2 జూమ్లు పెట్టుకుని 2 జూమ్లకి వెళ్ళి వింటాను. మళ్ళీ 2 జూమ్లలో మాట్లాడు. అంటే వచ్చిందా లేదు మనకు? అది ఎప్పుడు వస్తుందంటే మనం ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తుంది. అందుకే దుర్యోధనుడు ఒకసారి పాండవులు తింటుండు, గాడి దూరం వచ్చేసి దీపాలు ఆరిపోతాయి. పాండవులు కౌరవులు తింటుండు. అప్పుడు దుర్యోధనుడు ఆటోమేటిక్గా కొద్దిగట్లకి వెళ్ళి తిండి లోపలికి పోతుంది. అంటే చీకట్లో కూడా పోతుంది అంటే మనం చీకట్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు కదా అని చెప్పిండు. ఎప్పుడు దీపాలు లోపల చూసుకోండి. దుర్యోధనుడికి ఇలాంటి ఆలోచన వచ్చింది. ఎక్కడంటే మళ్ళీ అర్జునుడు ఈ చీకట్లో కూడా ప్రాక్టీస్ చేస్తాడేమో ధనుర్విద్య, కానీ ఆ లోపలనే అర్జునుడికి వచ్చింది. అంటే సౌండ్ తోటి కూడా మనం గురి చూసి చీకట్లో మనం చేయొచ్చు అనేది వచ్చింది, థాట్ వచ్చింది. అప్పుడు అర్జునుడు పావురాన్ని కంటి ఏం కనపడ్డది, గురువు గారు అడిగితే ద్రోణుడు అడిగితే ఏం చెప్పాడు?
మిగతా వాళ్ళు పావురం కనపడుతుందంటే అర్జునుడు ఏం చెప్పాడు? పావురం యొక్క కన్ను కనపడుతుందండి. అంటే మన ఎట్లుండాలి, మన ఫోకస్ ఎట్లుండాలి? మన ఫోకస్ మనం ఏదైతే డ్రీమ్ అనుకుంటున్నామో, మనం ఏది సాధించాలనుకుంటున్నామో, మన అంబిషన్ ఏది ఉందో దాని మీద ఫోకస్ పెట్టాలి. దాని మీద ఫోకస్ పెట్టి మీ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ పెట్టాలి. ఈ ప్రాబ్లమ్ చాలా వస్తాయి. స్టార్ డైరెక్టర్ అయ్యి కార్ ఫండ్ అచీవ్ అయ్యేదాకా ప్రాబ్లమ్స్ ఉంటాయి. క్రౌన్ కంప్లీట్ చేసేదాకా ఉంటాయి. క్రౌన్ నుంచి చాలా రిలీఫ్ అయిపోతుంది. కాబట్టి మీరు అక్కడి వరకు కష్టపడండి, అక్కడి వరకు కష్టపడండి. ప్లస్ అనుభవం నేర్చుకోండి. అనుభవంతో ఇప్పుడు నేను రాగానే ఒక పేషెంట్ ముందు చూడడం కాదు, ఆ పేషెంట్కి ఏ ప్రాబ్లం ఉంది, ఏం అంత ప్రాబ్లమ్స్ ఏముంది, సార్ ఏం రాసిండు పక్కన ఉండాలి. మీరు మీ పేషెంట్కి చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, నా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ప్లాన్ చెప్పాలి. ప్లాన్ చెప్పి తీసుకొస్తే వాళ్ళు పర్మనెంట్ ఉంటుంది. ప్లాన్ చెప్పకుండా తీసుకొస్తే వాళ్ళు వాడుకుంటారు, హెల్త్ బాగానే ఫుల్ స్టాప్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ప్లాన్ చెప్పి ప్రోడక్ట్ యొక్క నాలెడ్జ్ ఇచ్చి మనం వాడిపిస్తే వాళ్ళు పర్మనెంట్గా వాడతారు. మనం నాలెడ్జ్ ఇస్తే సిఎండి డ్రాప్స్ వాడుకుంటారా, లేకపోతే హెల్త్ ప్రొడక్ట్స్ వాడుకుంటారా? మనం నాలెడ్జ్ ఇస్తే హెల్త్ బాగైనా కానీ సిఎండి డ్రాప్స్ వాడతాం. మనం నాలెడ్జ్ ఇస్తే బ్యాక్ పెయిన్ అయినా కానీ ఎలార్జినైన్ వాడుకుంటాం ఫ్యూచర్. ఎందుకంటే ఎలార్జినైన్ కొలాజిన్ వాడిన వాళ్ళకి ఫ్యూచర్లో లైఫ్ స్పాన్ 10 నుండి 20 ఏళ్ళు పెరుగుతుంది. దీనికి వాళ్ళు వచ్చినాక కూడా వేసుకున్నా సప్లిమెంట్ లేదా? ఆ వచ్చిన పేషెంట్ సార్కు ఎన్ని రోగాలనే వేసుకుంటున్నారు అనుకుంటే అది సప్లిమెంట్. అందుకే నాకు 300 PV చేస్తున్నాయి నా పర్సనల్కి. ఇంకా డౌన్ లైన్స్ కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం ఫిల్లింగ్ అవి చూస్తే 500 PV అవుతుంది. కానీ 500 PV ఇచ్చినా కానీ లాస్ట్కి వచ్చే వరకు ఏదో ఒకటి తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుందంటే అన్నీ వాళ్ళు ఇప్పుడు ఎన్నో